దర్శన్ చాలా ఎక్కువగా మల్లెపూలు తెచ్చి శరణ్యకు ఇస్తాడు. ఆ మల్లెపూలను చూసిన శరణ్య చాలా ఎక్కువగా ఆనందంతో ఉంటుంది. ఎందుకు అలా మురిసిపోతున్నావు? నేను ఈ మల్లెపూలు నీకు ప్రేమతో తేలేదు. ఆ మల్లెపూలు అమ్మే ఆవిడ చాలా కష్టాల్లో ఉంది. అందుకే ఆమె కష్టాలు కొన్ని తీర్చడానికి ఆ మల్లెపూలను కొని తీసుకువచ్చాను అని శరణ్యతో దర్శన్ అని అంటూ ఉంటాడు. మీరు సాయం చేయాలనుకుంటే డబ్బులిచ్చి కూడా చేయొచ్చు, ఇలా పువ్వులు తీసుకురావాలా అని శరణ్య అంటుంది. సరే అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని రూమ్లోకి వెళ్ళి తిరిగి వస్తాడు దర్శన్. దర్శన్ వచ్చే సమయానికి శరణ్య ఆ పూలను మంచంపై పూర్తిగా డెకరేషన్ చేసి రెడీగా ఉంటుంది. అది చూసిన దర్శన్ ఒక్కసారిగా శరణ్య మీద ఏంటి ఇలా చేసావని కోప్పడుతూ ఉంటాడు. అదేంటండి అలా అంటారు? మరి మన బెడ్రూమే కదా, మీరు నేను భార్యాభర్తలమే కదా, ఇలా చేస్తే తప్పేముంది అని అంటుంది శరణ్య. మీరు నాకు తాళి కట్టిన భర్త అయ్యుండి మీరు ఇలా అనడం నాకు చాలా బాధగా ఉంది. మనం స్నేహితులమని చెప్పాను కదా, ఒకవేళ నీకు నేను తాళి కట్టిన భర్తను అని అనిపిస్తే ఆ తాళిని తీయడానికి కూడా నేను వెనకాడను. మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని దర్శన్ కోపంగా శరణ్యతో అంటాడు. దర్శన్ మాటలకు శరణ్య చాలా బాధపడుతూ అలా షాకింగ్గా చూస్తుంది. ఈ మాటలన్నీ వింటున్న ఆనంద కూడా బయట ఉండి షాక్కు గురవుతూ ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.